దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. నేటి దినాన మన వాక్య ధ్యానము యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. నా యందు విశ్వాసం ఉంచివాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారి పొందబో ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఒక పండక్కి వెళ్ళారు. ఆ ఆఖరి రోజున అక్కడ యెరూషలేములో జరుగుతున్న పండక్కి. అక్కడ ఆ చరిత్రలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నీళ్ళు తీసుకెళ్ళి ఆ సిలువను కోనేట్లో వంపుతూ ఉంటారు. ఆ యొక్క కోనేట్లో వంపుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ నీళ్ళను చూసి ఆయన బిగ్గరగా చెప్పారట. ఏమని అంటే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన చెప్పారు. దేని గురించి ఆయన మాట చెప్పారు అంటే, వారు పొందబో ఆత్మ గురించి. ప్రభునందు విశ్వాసం ఉంచేవారు ఆయన ఆత్మ పొందుకుని ఆ ఆత్మ గురించి యేసుక్రీస్తు వారి ఆత్మని జీవ జల నదులతో ఆయన పోల్చారు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు చూడండి. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట రాయిశారంటే, ఆయన యందు విశ్వాసం ఉండాలని. ఆచార ప్రకారం వెళ్తున్న వారి యొక్క జీవన విధానాన్ని ఆయన మారుస్తూ, ఆయన మెల్లిగా చెప్పలేదు కానీ బిగ్గరగా కేకలు వేసి ఆయన చెప్పారు. కడుపులో నుండి జీవజల నదులు ఉబుకుతా ఉన్నాయని, పారుతా ఉన్నాయని. యేసు ప్రభు వారు ప్రతి దాంట్లోనూ ఆయన మనకి పాళిభాగం ఇస్తూనే ఉన్నారు. పరలోక రాజ్యంలో మనకి పాళిభాగం, ఆయన సింహాసనంతో ఆయనతో పాటు కూర్చుంటామని పాళిభాగం, ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరు వెలుగై ఉన్నారని పాళిభాగం, ఆయన నేను లోకమునకు ఉప్పై ఉన్నాను మీరు ఉప్పై ఉన్నారని పాళిభాగం. ఆ బండ క్రీస్తే అని పౌలు గారు చెప్తే, పేతురు గారు అంటారు మనం సజీవమైన రాళ్ళం అంటారు. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా ఆయన మనకి మనిషికి ఏది కూడా ఆయన పరలోక మర్మాన్ని దాయకుండా తండ్రి యొద్ద నుంచి ఆయన ఏం పొందుకున్నారో అది మనకి పాళిభాగం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కడుపులో నుంచట జీవజల నదులు పారుతాయని, కడుపులో ఉన్న జీవమును గురించి కూడా ఆయన పాళిభాగం ఇచ్చారు. ఏంటండి ఈ జీవము అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపులో నేను చెప్తా ఉన్నాను. హవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అవ్వలు భూమి మీదకి వచ్చేసిన తర్వాత హవ్వ ఒక బిడ్డను కంటుంది. ఆ బిడ్డే కయ్యూను. తర్వాత ఏబేలు కయ్యూన్లు దేవుడు ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని కయ్యూను ఏబేలును చంపేస్తాడు. అంటే మొట్టమొదటిసారిగా హవ్వ గర్భం నుంచి కయ్యూను అని మరణం వచ్చింది. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటే ఇందులో మరుగైన అనేకమైన విషయాలు ఉన్నాయి. అందుకే ఆయన అంటాడు ప్రకటన గ్రంథంలో, మరుగైన మన్నాను మీకు తినిపిస్తాను అంటున్నాడు ఆయన. ఆ మన్నా అంటే దేవుని వాక్యం. అయితే ఆ కయ్యూనని మరణం వచ్చింది. ఆ హేబేలు హతమైపోయాడు. ఆ హేబేలు యొక్క రక్తము భూమిలోంచి ఆ యొక్క రక్తం యొక్క స్వరం మొరపెడుతుంది. అది వేరు ఆ వాక్యం. ఇప్పుడు హవ్వ గర్భంలోంచి మరణం వచ్చింది. ఇప్పుడు అదే ఒక స్త్రీ, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని తరాల తర్వాత ఒక స్త్రీని దేవుడు ఎన్నుకొని మరియను ఎన్నుకొని మరియ గర్భంలోంచి యేసుక్రీస్తు అనే జీవము భూమి మీద ఉద్భవించింది. హల్లెలూయా. ఒక గర్భంలోంచి మరణం వస్తే మరొక గర్భంలోంచి జీవం వచ్చింది. మరణపు ముళ్ళును విరవటం కోసము, జీవాన్ని ప్రజలకు పంచటం కోసము, ఆ జీవంలోనికి ప్రజలందరినీ సర్వమానవాళిని నడిపించడం కొరకు ఆ జీవము ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన యెహోవా దేవుడు, త్రియేక దేవుడు, ఆయనే మానవ అవతారముతో నర అవతారముతో మనిషిగా ఆ యొక్క మరియ గర్భాన్ని ఎన్నుకొని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జీవమై భూమి మీద ఉద్భవించారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవములో మనిషికి దేవుడు పాళిభాగం ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దాంట్లో ఆయన పొందుకున్న ప్రతి దాంట్లోనూ మనకి భాగాన్ని ఇస్తూనే ఉన్నారు. ఏది కూడా ఆయన మరుగు చేయలేదు. నువ్వు నాకు అది తీసుకురా ఇది తీసుకురా అని ఆయన అడగలేదు. కానీ ఆయన ఏదైతే పొందుకున్నాడో
అది మనకి మరలా మనం కూడా ఆయనలాగా, అంటే ఆయనతో సావాసం చేస్తున్న వంటి వారిగా, ఆయన ఏదైతే చేస్తున్నారో అది మనము కూడా చేయాలని ఇక్కడ ఈ పండగ దినాన ప్రభువారు చెప్తున్నారు. నాయందు విశ్వాసం ఉంచి వారెవరో వారి కడుపులోంచి జీవనదులు పారును అని. హల్లెలూయా. అంటే అవ్వ కడుపు అంటే గర్భంలోంచి మరణం, మరియ గర్భంలోంచి జీవము. ఇప్పుడు నా అందరూ ప్రపంచంలో ఉన్న మనిషి అనబడిన ప్రతి మనిషి ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతూ నిరీక్షణతో వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారో వారి కడుపులోంచి జీవ జల నదులు పారుతాయని చెప్తా ఉన్నారు. ఎంత గొప్ప విషయం! యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ ఆమె సమరయ స్త్రీతో ఆయన ఒక సంభాషణ చేస్తూ ఉన్నారు. సంభాషణ చేస్తూ ఆ యొక్క బావి దగ్గర ఉండి ఆయన దాహానికి కూర్చొని దాహానికి నీళ్ళమ్మని అడిగి ఆ తర్వాత ఆయన అంటారు, నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎన్నడూ దప్పిక కొనడు, నేనిచ్చే నీళ్లు జీవ జలములై ఉన్నాయని చెప్తారు ఆయన. వారిలో ఊరేటి బుగ్గా అని చెప్తారు ఆయన. అప్పుడు ఆమె ఏమంటదంటే, అప్పటి వరకు ఆయనతో అంటే ఆ వాక్యం వేరు, మన వాక్యం ఏంటంటే జీవ జలములు మన వాక్యం. హల్లెలూయా. ఆమె అంటది, అయ్యా నాకు ఆ నీళ్ళు ఏవో ఇప్పించండి, నేను ఇంత దూరం వచ్చి నీళ్లు తోడుకోలేకపోతున్నాను అని అడిగి ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాటల్లో నువ్వు దేవుని వరము అని ఆయన చెప్తారో, ఆయన మాటలు వింటుందో, వారి మధ్యన సంభాషణ జరుగుతుందో అప్పుడు ఆమె ఆయన ప్రభు అని గుర్తించి ఆమె ఏం చేస్తుందంటే ఆమె తెచ్చుకున్న కుండను అక్కడ విడిచిపెట్టి నీళ్ల కోసం వచ్చింది ఆమె బావి దగ్గరికి. ఆ బావి దగ్గర నీళ్లు పట్టుకెళ్లకుండా కుండను అక్కడ విడిచిపెట్టి ఆమె ఊళ్ళోకి పరిగెత్తుకుని వెళ్తుంది. మెస్సియా వచ్చాడు రండి అని రక్షణ సువార్తను ప్రకటించడం కొరకు. చూడండి, మట్టి కుండ, ఆ కుండ ఈమె కూడా ప్రతి మనిషి కూడా మానవులు అందరూ కూడా మట్టి నుంచి తీయబడిన వంటి వారిమే మనం. అంటే స్త్రీ ఎముక ద్వారా తయారు చేశారు, అది వేరు. అయితే ఆ మట్టి కుండని విడిచిపెట్టి తన మట్టి అయిన తను మహదైశ్వర్యాన్ని అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జీవ జలాన్ని తన హృదయంలో నింపుకొని తన కడుపులో నింపుకొని ఆ జీవ జలాలు ఆ ప్రజలకు అందించడానికి ఆమె వెళుతుంది. అక్కడికి వెళ్ళి ఆ సంగతులన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, ఈయన నిజముగా లోకరక్షకుడు అని చెప్తారు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో! యేసుక్రీస్తు వారు మనలో జీవ జలాలు మన కడుపులో పెట్టారు అంటే ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఆ మాట మాట్లాడారని ఆయన అక్కడే చెప్పారు, వారు పొందబో ఆత్మ కొరకు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొంది దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవిస్తావో, దేవుని ఆత్మ నీలోనికి ఎప్పుడు దిగి వస్తుందో అప్పుడు నీ కడుపులోంచి లేదా నా కడుపులోంచి ఊరేటి బుగ్గ బయలుదేరుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ బుగ్గ ప్రవాహమై అది బయటికి వెళ్ళి అనేకుల దాహాన్ని తీరుస్తూ ఉంటుంది. ఎలా అది వెళుతుంది అంటే ఆయన వాక్కు అనే ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించడం, లేదా రక్షణ లేని వంటి వారిని రక్షణలోనికి నడిపించడం, సర్వశక్తి గల దేవునిని గూర్చిన మాటను ప్రకటన చేయటము, ఇది జీవ జల ఊటగా ఊరేటి బుగ్గగా ఆయన మన కడుపులో పెట్టి ఆ నదులను పారజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కయ్యూను మరణము హవ్వలో జన్మించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవము నేనే మార్గము సత్యము జీవం అన్నారు. మరియ గర్భాన జన్మించారు. మరి నా గర్భంలో పరిశుద్ధాత్ముడు ఉద్భవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు జీవ జలమైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, దేవుని మాటలు, వాక్యము మన హృదయంలో నింపివేస్తూ ఉంటాడు ఆయన. ఆ వాక్యము ఎలా రిలీజ్ అవుతుంది అంటే మన గర్భంలోంచి, మన హృదయంలోంచి, మన నోటిలోంచి బయటికి రిలీజ్ అయ్యి ఆశ్రయం లేని వంటి వారికి, బలహీనతలో ఉన్న వంటి వారిని బలపరచడం కొరకు, ఆశ్రయము లేని వంటి వారిని ఆశ్రయపురమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు త్రిప్పటము, రక్షణ లేని వ్యక్తులకు రక్షణ దయచేయటము, వేసారిపోయి మూర్చపోతున్న వంటి వారికి సేద తీర్చబట్టము, ఇలా రకరకాలుగా ఏ ప్రాణి అయితే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో ఆ ప్రాణికి
దేవుని పరిచయం చేయటమే ఈ పరిశుద్ధాత్మ యొక్క లక్ష్యం. హల్లెలూయా. అది మన గర్భంలో ఉద్భవిస్తూ ఉంటుంది. నా గర్భాలు పరిశుద్ధంగా ఎందుకు దేవుడు ఉంచమని అడుగుతా ఉన్నారు. ఎందుకు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమంటున్నారు అంటే ఆ జీవ జలాలు మన గర్భంలో ఉండడం కొరకు. ప్రతి దాంట్లోనూ కూడా దేవుడు మనకి పాలిభాగం ఇచ్చారు, గుర్తు పెట్టుకోవాలి. అందుకే దేవునికి మనం నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. ఇవి నా మాటలు కాదు, యేసుక్రీస్తు వారే చెప్తా ఉన్నారు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులోంచి జీవజల నదులు పారును అని. హల్లెలూయా. మరి నీ గర్భములోంచి, నీ కడుపులోంచి జీవజల నదులు పారుతూ ఉన్నాయా? నువ్వు నోరు విప్పితే, నువ్వు మాట్లాడితే ఆ జలముల గురించిన మాటలు నీ నోటంట వస్తున్నాయా? ప్రభువుని గూర్చిన మాటలు నీ నోటంట వస్తున్నాయా? మంచి మాటలు నీ నోటంట వస్తున్నాయా? వాక్యం ఏం చెప్తుందంటే హృదయం నిండుకుని దాన్ని బట్టే నోరు మాట్లాడును అంటుంది. అంటే దేవుని మన హృదయంలో నింపుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన గర్భంలోనికి, మన కడుపులోనికి వచ్చినప్పుడు మన నోరు దేనితోనైతే మన హృదయం నిండిపోయి ఉందో మన నోరు అదే మాట్లాడుతూ ఉంటుంది. మీరు గమనించండి. ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు తెలిసిన అబ్బాయి, ఎప్పుడూ సేవకులు దూషించటమే, ఎప్పుడూ సేవకులు దూషించడమే. అప్పుడు నేను అన్నాను, నీ హృదయంలో సేవకుల మీద అసహ్యం ఎక్కువగా ఉంది. సేవకులంటే నీకు చిన్న చూపుగా ఉంది. ఆ సేవకులు అలా చేశారు, ఈ సేవకులు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు. సేవకుల మీద వ్యతిరేకత నీ హృదయంలో నిండిపోయింది. నువ్వు నోరు తెరిస్తే నువ్వు సేవకులు అనడమే ప్రారంభిస్తా ఉన్నావు. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం మత్తయి సువార్తలో, హృదయం నిండుకుని దాన్ని బట్టే నోరు మాట్లాడును. నీ హృదయం అంతా కూడా సేవకుల మీద నిండి. నువ్వు మనుషులను చూడకు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఎంత గొప్ప సేవకుడైనా సేవకురాలైనా, నేనైనా నువ్వైనా ఎవరిలోనైనా ఏదో ఒకటి ఉంటుంది. అందరివి పరిపూర్ణులు కాదు. బైబిల్ చెప్తుంది అందరూ పరిపూర్ణులు కాదని. ఏదో ఒక లోపం ఉంటుంది. నువ్వు చూడవలసింది సేవకులను, మనుషులను కాదు. వాళ్ళు మనుషులే, కానీ వారు దేవుని మాటకి లోబడి దైవ చిత్తాన్ని చేసి దేవుని చిత్తాన్ని మాత్రమే వారు చేస్తారు. వారి ఇష్టాన్ని, వారి అలవాటులు ఎప్పుడూ చేయరు. అందువల్ల వారు సేవకులయ్యారు. కానీ నువ్వు చూడవలసింది యేసుక్రీస్తు ప్రభువుని. ఆయనలో ఏ లోపం ఉందో నువ్వు కనుగొని నాకు చెప్పు, అప్పుడు క్రైస్తవులను నువ్వు అను అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారే అన్నారు, నాలో ఏవైనా లోపము తప్పుందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని. ఆయనలో ఏ లోపం ఉంది? ఆయన మనిషికి మాదిరికరంగా జీవించి చూపించారు ఆయన. అప్పుడు అబ్బాయి మనసు మార్చుకున్నాడు. హల్లెలూయా. కనుక మన గర్భంలోంచి జీవ జల నదులు ఊరుతూ ఉంటాయి, ఉబుకుతూ ఉంటాయి. రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే రోగికి స్వస్థత వస్తుంది, నీ కడుపులో జీవ జలములు ఉన్నప్పుడు. చాలా మాటలు చెప్పాలని అనుకున్నాను. ఎందుకో ఆత్మ ఆ విషయాల్లో ముందుకు వెళ్ళటం లేదు, పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే దేవుని ఆత్మ మీద ఆనుకుని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటాం. నేను చెప్తూ ఉంటాను అనగా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఎందుకో ముందుకు వెళ్ళటం లేదు. చాలా విషయాలు ధ్యానించాను, చాలా విషయాలు. ఏమో దానివల్ల ఎవరి హృదయాలు గాయపరచబడతాయేమో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ముందుకి వెళ్ళనివ్వటం లేదు ఆ మాటలను. హల్లెలూయా. ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే దేవుని ప్రజల యొక్క లక్ష్యం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారు మనకి ఎందులోనూ కూడా ఆయన స్వార్థపరుడిగా, ఆయన వరకే ఆ యొక్క పరలోకము, ఆయన వరకే మోక్షము, మీరు నా కాళ్ళ దగ్గర ఉండండి, నా కింద ఆయన పాదాల దగ్గర ఉండే అవకాశం వస్తే అంతకు మించిన మహాభాగ్యం ఇంకేముంటుంది? కానీ దేవుడు ఎప్పుడు కూడా తన కాళ్ళ దగ్గర తన ప్రజలు పెట్టుకోలేదు. ఆయన స్నేహితులుగా ఆయనలో సగ భాగాన్ని ప్రజలకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన రక్త మాంసాలు రొట్టియు ద్రాక్షరసంగా మార్చి ఇచ్చారు. ప్రతి దాంట్లోనూ కూడా ఆయన పాలి భాగాన్ని ఇస్తూనే వెళ్ళారు. అంతేకాకుండా మీరు నాకు దాసులు అనబడరు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. నేటి నుంచి మీరు నాకు ఇక స్నేహితులే అన్నాడు ఆయన. ప్రతి దాంట్లో కూడా యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఎవరిని చిన్న చూపు చూసే దేవుడు కాదు, ఎవరిని కూడా అవమానపరిచే దేవుడు కాదు. నీకున్న తలంతతో, నీకున్న దాంట్లోనే నువ్వు ప్రభువుకి నమ్మకంగా జీవిస్తే దాంట్లోనే దేవుడు నిన్ను ముందుకి ఇంకా ఎదిగిస్తాడు. నీ కడుపులో జీవ జల ఊటను పెడతాడు. ఊరేటి బుగ్గను నీ కడుపులో స్థిరపరిచి ఆ ఊరేటి బుగ్గతో నీ హృదయాన్ని నింపి
నీ హృదయం నుంచి నీ నోటి ద్వారా ఆ జీవ జలాలు అనేవి బయటికి వచ్చి దాహంతో దప్పికతో ఉన్న వంటి వారి యొక్క దాహాన్ని దప్పికను ఆయన తీరుస్తారు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, దప్పికగొని వారులారా నా యొద్దకు రండి. దప్పిక, పరిశుద్ధాత్మ కొరకు దాహం, దేవుని కొరకు దాహం. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉండి నేను దాహం కొనుచున్నాను అని అంటే, నేను దప్పిక కొనుచున్నాను అంటే, అక్కడ ఉన్నవారు ఆయనకి దాహం తీర్చలేదు కదా, చేదు చెరగను అందించారు. దానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రజలైన నీవు నేను ఆయన దాహం తీర్చలేదు సరికదా, ఆయనకి మనం చేదు అనుభవాన్ని అందిస్తూ ఉన్నాం. నా కుమారుడు నా కుమార్తెని ఆయన మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి ఆయనకి చేదునే అందిస్తూ ఉన్నాం. అది వేరు. అంటే ముద్దుబారడానికి ఏదో ఇచ్చారు, శరీరం ముద్దుబారడానికి యేసు ప్రభు స్వీకరించారు, అవన్నీ కూడా భౌతికమైనవి. ఆధ్యాత్మికంగా చూస్తే నీవు నేను ఆయన దాహం తీర్చేది. ఇక్కడ సమరయ స్త్రీ తన కుండను, ఆ మట్టి కుండను అక్కడ విడిచిపెట్టేసింది. తన మట్టి కుండకు సాదృశ్యంగా ఉంది. ఆ మట్టి కుండను అక్కడ విడిచిపెట్టి మహదైశ్వర్యంగా మారి ప్రభు కొరకు మాట చెప్పడానికి ఆమె ఊళ్ళోకి పరిగెత్తింది. ఆమె మహదైశ్వర్యముగా మారిపోయింది. జీవ జలాలు ఊరేటి బుగ్గ ఆమెలో తయారైపోయింది. ఆమెను చూసి అవమానించేవారు, హేళన చేసేవారు, నిందించేవారు, వేళ్ళు పెట్టి చూపించేవారు, ఆమె వస్తుంటే వెళ్ళిపోయిన వంటి వారు, వారందరికీ ఆమె ఒక యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిగా మారిపోయింది. జీవ జల ఊటలు ఊరేటి బుగ్గ ఆమె గర్భంలోంచి వచ్చి, ఇదిగో నేను మెసియాను చూశాను, నేను మెసియాను కనుగొన్నాను, రండి అని చెబితే అక్కడున్న వాళ్ళు అంటారు, నువ్వు చెప్పిన దానికన్నా ఈయన దగ్గరికి వచ్చి చూస్తే, ఈయన మాటలు మేము వింటే నిజముగా ఈయన లోకరక్షకుడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాటను వారు సెలవిచ్చారు. ఊరేటి బుగ్గ మన గర్భంలో అదే, జీవ జల నదులు అవే. ఆ మంటిలు కుండలమైన మనలో మహదైశ్వర్యాన్ని పెట్టిన దేవుడు, ఆ మహదైశ్వర్యాన్ని మనం ప్రభువునికి నమ్మకంగా విశ్వాసంతో ముందుకు నడిస్తే ఆ ఊరేటి బుగ్గ, ఆ యొక్క జీవజల నదులు నీలోంచి నాలోంచి పారుతాయి. అనేకులు దాహం తీర్చబడతాయి. వేసారిపోయిన వంటి వారికి గొప్ప ధైర్యాన్ని, నిబ్బరాన్ని ఇస్తాయి. చూడండి, హాగరు ఆ తిథిలో నీళ్ళైపోయాయి. ఆమె ఏడుస్తూ ఉంది. అప్పుడు పరలోకం నుంచి దూత వచ్చి ఆ ఊరేటి బుగ్గను చూపించగానే, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. చూసారా? అంటే నీళ్లు మనిషిని సొమ్మసెళ్ళిపోతున్న మనిషికి అంత ధైర్యాన్ని, అంత నెమ్మదిని పుట్టిస్తూ ఉంటాయి. ఆ రోజు దూత వచ్చి చేసింది ఆదికాండంలో. కానీ నిన్ను నన్ను దేవదూతల కన్నా ఎక్కువగా భావించి మన గర్భంలో ఆయన ఊరేటి బుగ్గను పెట్టాడు. కనుక దేవునికి మన విశ్వాసంతో, మన విశ్వాసాన్ని పెంపొందించుకొని పరిశుద్ధంగా జీవించి ఆత్మను పొందుకొని, ఆ ఆత్మతో మనం నింపబడి ఆ పరిశుద్ధ జీవ జల ఊటలు ఊరేటి బుగ్గ మనలోంచి వచ్చి అనేకులు దాహం తీర్చేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, వీడియో చూస్తున్న నీవు ఇక మీదటి నుంచి అట్టి రీతిగా మారు. ప్రార్థన చేయి, ప్రభువా నేను ఊరేటి బుగ్గగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చెయ్యి ప్రభువా అని దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఏ ఒక్కరి ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, ఏ ఒక్కరి విశ్వాసాన్ని బలహీనపరిచే దేవుడు కాదు. నువ్వు అడిగి ఊహించేదానికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడు. నువ్వు దేవుని దగ్గర ఉపవాసం ఉండి మొరపెట్టు. దేవుడు నీలోనే ఊరేటి బుగ్గ జీవ జల నదుల ఊటను పెట్టి అనేకులకి దాహం తీర్చే వ్యక్తిగా నేను బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదించి, నీ ద్వారా అనేకులు ఆశీర్వదింపబడేలాగా దేవుడు నిన్ను బలపరుస్తారు. కనుక నీవు ఆ విధంగా చేసి దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకు ఇష్టమైతే కళ్ళు మూసుకొని నాతో పాటు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహాగరుడానికి వందనాలు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, దినాన మీరు ఎంతో చక్కగా మీ మాటలు మీరు మాట్లాడి ఉన్నారు నాయన. ఇదిగో మాలో ఊరేటి బుగ్గను జీవ జల నదులు మా కడుపులోంచి పారజేస్తారని నువ్వు మాట్లాడిన విధానంకై వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క కడుపులోంచి జీవ జల నదులు పారుతాయని ప్రభా మీరు బిగ్గరగా చెప్పారు నాయన. అయా ప్రభా, ఆ యొక్క తండ్రి మీరు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని
మేము పొందుకునేలా సహాయం దయచేయండి. మా విశ్వాసము నీ మీద ఉంచి ప్రభా, మీరు ఇస్తున్న ఆ ఆత్మను మేము పొందుకొని అనేకులకి నాయన మాలోంచి ఊరుతున్న ఆ జీవ జలాన్ని పంచేవారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మీకై వాడుకొని ప్రభా, మీ మహిమార్థంగా నిలబెట్టమని ప్రభా, వెత్తబడిన వాక్యము నూరంతులుగా ఫలించేలాగున సహాయము దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.